అండి ఇవాల్టి వీడియో వచ్చేసి నేను ఎక్కువ బ్లౌజులు తీసుకొని టైం టు టైం స్టిచ్ చేసి ఇవ్వడానికి గల కారణం అయితే చెప్పేస్తాను చూడండి. నేనైతే ఇలా కట్ చేస్తానన్నమాట. మీరు ఫుల్ వీడియో చూడండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ మీరు లైక్ ఇవ్వండి. అలాగే చూడండి, ఒకే కస్టమర్వి 6 బ్లౌజులు అనమాట కట్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా ఎక్కువ బ్లౌజులు ఒకేసారి కట్ చేయాలన్నప్పుడు మంచి సీజర్ ఉండాలి, లైనింగ్ ఖచ్చితంగా ఐరన్ చేసుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కడ ముడతలు రాకూడదు, హెచ్చు తగ్గులు అసలే ఉండకూడదు. అన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇవన్నీ సెట్ చేయడానికి, కానీ మనం 6 విడివిడిగా కట్ చేస్తే టైం ఎక్కువగా పడుతుంది కదా. ఇంకా అలా కాకుండా ఉండాలంటే ఇలా ఎడ్జెస్ అన్నీ నీట్గా ఫోల్డింగ్ అనేది అటువైపు ఉండాలి, జెయింటింగ్ మన వైపు ఉండాలన్నమాట. ఎడ్జెస్ట్ అన్నీ నీట్గా ఇలా సెట్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా ఇన్ని బ్లౌజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిన్ పెట్టుకోవాలి. ఏదైనా ఒకటి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది, కట్ చేసిన తర్వాత నెక్కులు చిన్నగా అయిపోవడం, బ్లౌజులు పాడవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఇంత కట్ చేయగలుగుతామంటేనే ఇలా కట్ చేయండి, లేదంటే మామూలుగా కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలా కట్ చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసి ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే లోపలికి ఏమైనా క్లాత్ ఉందా అని చెప్పేసి మనం లైనింగ్ తడిపినప్పుడు ఖచ్చితంగా హెచ్చు తగ్గులు అవుతుంది కదా. అందుకని ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి. చూడండి, నాకు ఒక్క లైనింగ్ లోపలికి ఉంది, కానీ అక్కడ వరకు నడుము లూజ్ వెళ్ళదు కాబట్టి వదిలేసాను. ఇంకా 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం నడుము దగ్గర వేసేసుకొని, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మిడిల్కి మర్చేసుకొని, టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనమాట డాట్ కోసం. ఇప్పుడు హైట్, బ్లౌజ్ హైట్ చూడండి. బ్లౌజ్ యొక్క హైట్ మనం బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు పట్టేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. హైట్ అనేది హైట్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచ్ అనేది పైకి వేసేసుకొని లైన్ వేసేయండి. అలాగే ఇటు చివరన కూడా ఈ క్లాత్ మొత్తం మనం బ్యాక్ పార్ట్కి అనమాట. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు అని చెప్తూ ఉండేదాన్ని కదా. అలా చెప్పడం వల్ల కొంతమందికి అర్థం కావట్లేదని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి, కాబట్టి ఇలా చెప్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇలా అయినా కరెక్ట్గానే వస్తుంది, అలా అయినా వస్తుంది. కాకపోతే కొన్ని బ్లౌజెస్ హుక్స్ పట్టి కాజపట్టి గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇలా చెస్ట్ అనేది చూసుకోండి ఖచ్చితంగా. ఈ చివరన చంక కింద కుట్టు నుంచి ఆ చివరన చంక కింద కుట్టు వరకు బ్లౌజ్ అనేది నీట్గా పెట్టేసుకోండి. చూడండి, నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపించాలని కదుపుతున్నాను. ఈ విధంగా చూసుకోండి. షోల్డర్స్ అనేది జంప్ అయిపోయినట్టుగా ఉండకూడదు. మనం వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఆ వచ్చిన దాంట్లో సగం పెట్టేసుకోండి. నాకు వచ్చేసి 8 ఇంచులు పెట్టుకోవాలండి. అంటే నడుము లూజ్, చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు అనమాట. చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ ఇది. ఇప్పుడు ఈ చెస్ట్ వరకు ఒక లైన్ వేసేయండి. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ మార్కింగ్ దగ్గర కూడా నెక్ ఎంత ఉందో అంతే వేయకూడదు. ఒక 1/4 ఇంచ్ పైకి కొట్టేసేయాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మళ్ళీ నెక్ అనేది పెద్దగా అయిపోతుంది, కాబట్టి నీట్గా మార్కింగ్ అనేది నీట్గా ఇవ్వాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ పెట్టేశాను కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి పైన 2 ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్, కింద వచ్చేసి 2.5 అనమాట డీప్ కోసం సరిపోతుంది. ఇంకా డీప్ అయితే ఈ సైజ్కి ఎక్కువైపోతుంది, కాబట్టి కింద 2.5, పైన వచ్చేసి 2 ఇంచులు పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని కుట్టుతో సహా మనం స్టిచ్ వేస్తాం కదా దాంతో సహా పెట్టేసుకోండి. చంకదింపు సైజ్ ప్రకారం మార్కింగ్ ఇచ్చేసుకున్న తర్వాత చంక సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ మూలన 1.5 ఇంచులు పెట్టేసుకొని రౌండ్ తిప్పేయాలి. మనం కుట్టేసరికి ఇది 1 ఇంచ్ అలా అవుతుంది, కాబట్టి 1.5 ఇంచులు ఖచ్చితంగా పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా టేప్ పెట్టేసి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకేం మార్పు చేయాల్సిన పని లేదు. నడుము దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేయాలి, షోల్డర్కి ఎదురుగా డాట్ వేసేసుకోవాలి, అంతే. ఇంకా ఇలా కట్ చేసినప్పుడు సీజర్ మాత్రం మంచి పదున్న సీజర్ తీసుకోవడం బెటర్. ఇంకొంచెం పెద్ద నెంబర్ అంటే 10 నెంబర్ 12 నెంబర్ ఇలా ఉంటాయి కదా, పెద్ద సైజ్ నెంబర్ ఉంటే ఇంకా మంచిదన్నమాట. నేను ఉన్న దాంట్లోనే షార్ప్గా ఉన్న సీజర్ తీసుకొని కట్ చేస్తాను. మార్కింగ్ ఉన్నట్టుగానే నీట్గా కట్ చేసుకుంటూ రావాలి. చూడండి, నేను హ్యాండ్ అనేది మిగతా క్లాత్ కదలకుండా పట్టేసుకున్నాను అనమాట. అసలు కదిలిందనుకోండి అటు ఇటుగా అయిపోతుంది, కాబట్టి కదలకుండా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది అయిపోయింది కదా. ఇంకా నడుము దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట, ముడతలు లేకుండా. ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇవ్వడానికి మందంగా ఉంది కాబట్టి కొంచెం టైట్గా పట్టేసుకొని ఇస్తే పడిపోతుంది అనమాట.
చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ డాట్ చూపిస్తున్నాను మీకోసం, షోల్డర్కి ఎదురుగా వేసుకుంటామని చెప్పేసి. చూడండి ఇప్పుడు ఒకేసారి బ్యాక్ పార్ట్ 7 బ్లౌజులు కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఆ పక్కన ఉన్న క్లాత్ అలాగే కదపకుండా ముందుకు జరిపేసుకొని ఫ్రంట్ తీసేస్తాను. ఎందుకంటే మనం తీసుకున్న లైనింగ్ ఎంత ఉంది, సరిపోతుందా లేదా అనేది మనకు తెలుసు. నేను ఇక్కడ వచ్చేసి 90 పాయింట్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట లైనింగ్. ఎందుకంటే సన్నగా ఉంది కదా నడుము బ్లౌజ్ అని చెప్పేసి సరిపోతుందని. ఇప్పుడు దాంట్లోంచి బ్యాక్ పార్ట్లోంచి ఒకటి తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఎటు పక్క నెక్ అనేది నా వైపు వేసుకున్నాను చూడండి. ఓపెన్స్ ఉండే వైపు చంక వచ్చేటట్టుగా వేసేసుకొని నీట్గా మార్కింగ్ అయితే ఇచ్చేసేయాలి. మొత్తం కూడా చుట్టూరా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఒక 1/2 ఇంచ్ కర్వ్ అనేది లోపలికి తీసేయాలన్నమాట, ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా. ఇప్పుడు ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ ఈ రెండు కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిందే. ఫ్రంట్ హైట్ వచ్చేసి ఎంత ఉందనేది షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందనేది టేప్ పెట్టి చూసేసుకోండి. క్రాస్ కటింగ్ అయితే దానికి 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే కుడతాం కదా, కుట్తో సహా కలిపి వచ్చేందుకు. నాకు 12 ఇంచులు వచ్చింది, ఇక్కడ 13 ఇంచులు పెట్టేసుకున్నాను. సైడ్ కుట్ల వైపున కూడా సైడ్ చంక దగ్గర నుంచి సైడ్ కుట్లు వేస్తాం కదా, మనం క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, అక్కడ వరకు చెక్ చేసుకొని ఈ విధంగా లైన్ వేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నెక్ అనమాట. నెక్ వచ్చేసి ఉక్సు సైడ్ ఉన్న నెక్ తీసుకొని షోల్డర్ దగ్గర ఖర్చు కోసం క్లాత్ వదిలేసుకొని నెక్ ఇలా నీట్గా పెట్టేసి ఇప్పుడు ఎంత ఉందో అంత కాకుండా ఒక 1/2 ఇంచ్ బయటికి మార్కింగ్ ఇచ్చేయండి. మనం స్టిచ్ వేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. నెక్ ఇలా మీరైతే మార్కింగ్ వేయండి చూడండి, మీరు ఇంకా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. కళ్ళు మూసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట, అంత కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ నెక్ అనేది. చూడండి ఇక్కడ నేను కొంచెం పైకి మార్కింగ్ వేశాను, కొంచెం డీప్ అనిపించింది. ఇంకా డాట్స్ వచ్చేసి చిన్న సైజ్ కదా, 2.5 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. చిన్న సైజ్ కాబట్టి సరిపోతుంది. హుక్స్ పట్టికి మిడిల్ ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేసిన తర్వాత వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నీట్గా కట్ చేసుకోవడమే. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్కి కటింగ్కి ఎక్కువ టైం పట్టిందా, ఫ్రంట్ పార్ట్ కటింగ్కి టైం ఎక్కువగా పట్టిందా అనేది మీరు చూసేసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ ఈజీగా అయిపోతుంది అనమాట. చాలామందికి ఫ్రంట్లోనే డౌట్స్ వస్తాయి, ఇక్కడ క్రాస్ తీయడం రాదు, నేర్చుకునే వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ అలవాటు చేసుకోవాలి, నీట్గా కట్ చేసుకోవడం. ఇంకా ఇలా మొత్తం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి సైడ్ వైపున ఎక్స్ట్రా ఏం అవసరం లేదండి, చిన్న సైజ్ కదా, నేనేం తీసుకోవట్లేదు. ఇక్కడ ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ పెట్టట్లేదు ఎందుకంటే వీడియో అనేది లెంతీగా అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఇప్పుడు నేను చేతులతో సెట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఆ క్లాత్ క్రాస్ బెల్ట్లోకి వచ్చేస్తుంది అనమాట మనకి. ఇంకా అటువైపు ఉన్న క్లాత్ హ్యాండ్స్ తీసేసుకోవచ్చు. క్లాత్ కూడా మంచిగా సేవ్ అవుతుందండి, ఇలా కట్ చేస్తే అన్నిటికీ సరిపోతుంది అనమాట. చూడండి ఇలా ఇక్కడ ఉక్స్ సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఒరిజినల్ ఎంతకు ఉందని ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇది ఒరిజినల్ లైన్, ఇది వచ్చేసి కుట్టు కోసం అనమాట. ఈ విధంగా క్రాస్ బెల్ట్ మార్కింగ్ వేసేసుకుంటే ఇంకా మీకు సైజులో ఎలా ఉందో అలా నీట్గా సెట్ అయిపోతుంది. చూడండి నాకు కొంచెం అటు లోపలికి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది, నేను సెట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ప్రతిదీ జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడే ఇలా ఎక్కువ బ్లౌజులు వేసి కట్ చేయాలి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసాను చూడండి. క్రాస్ బెల్ట్లో ఒక లేయర్ అయితే రెడీ అయింది, ఇంకొక లేయర్ స్టిచ్చింగ్లో చూసుకుంటాను ఇంకా నేను. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లన్నీ ఒకేసారి ఫోల్డింగ్ వేసేసి హ్యాండ్స్ అయితే కట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి డబుల్ ఫోల్డింగ్, మళ్ళీ మనం డబుల్ ఫోల్డింగ్ చేస్తే అవి ఎక్స్ట్రా అయిపోతాయి. కాబట్టి నేను 2 బ్లౌజెస్ తీసి కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వరకు మాత్రం ఇలా 2 లేదా 3 వేసి కట్ చేసుకోండి. ఫస్ట్ హెమ్మింగ్ 1.5 ఇంచులు వదిలేసుకోండి, 1.5 లేదా 1.5 మీరు మడిచే దాన్ని బట్టి. నేనైతే 1.5లో వదిలేసుకుంటాను. ఇంకా సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని హ్యాండ్ తీసుకొని నీట్గా ఇలా సెట్ చేయండి. హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకోండి, టైట్ కుట్టు చంక కింద పెట్టేసుకోండి. ఇలా హైట్ దగ్గరికి మార్కింగ్, చంక దింపుకు మార్కింగ్ ఇచ్చేసుకొని ఇంకా మనకి ఇక్కడ జెయింట్ అనేది అస్సలు పడదనమాట, ఎందుకంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ నుంచి డౌన్ చేసుకొని ఈ విధంగా కర్వ్ తిప్పేసుకోవడమే అనమాట. ఇంకా నీట్గా హ్యాండ్ కటింగ్ చేసేయాలి. ఇంతేనండి, సింపుల్గా కట్ చేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకొని కర్వ్ అనేది తీయాలి. ఈ మన చంక టైట్ కుట్టును దాటి కర్వ్ అనేది తీయకూడదు. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది వదిలేసుకొని కర్వ్ తీయాలన్నమాట. చూడండి ఇలా ఈ మిడిల్లో ఇది చిన్న సైజ్ కాబట్టి నేను 1/2 ఇంచ్తో తీస్తున్నాను. అదే పెద్ద సైజ్ అనుకోండి 30 ఇంచ్ లోతుతో తీసేయాలన్నమాట.
ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయి ఉంటుంది, నచ్చుంటుంది అంటే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మిగతా హ్యాండ్స్ అయితే నేను ఇప్పుడు ఇది ఎలా కట్ చేశానో అలాగే కట్ చేసేస్తాను కాబట్టి వీడియోలో అయితే యాడ్ చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.